2019 ఎన్నికలు దగ్గర వస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతంలో టీడీపీ తరపున ఎలనేని సేవలందించిన పార్టీ నేతలు ఇప్పుడు ఉన్న ఫలానా రాజీనామా చేసి ఇతర పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ జంపింగ్లు ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత రామ్ పుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు పూర్తి కాకముందే చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన జిల్లా అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి టీడీపీ నేత పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన కార్పొరేటర్స్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వీరందరూ కలిసి పార్టీ కార్యాలయంలో తమ రాజీనామాను అందజేశారు. అనంతరం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, 4.5 ఏళ్లగా దాచుకోవటం తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పునాది నిర్మాణం పూర్తి కాకపోయినా అక్కడకు వెళ్లి 10 సార్లు ఫోటోలకి ఫోజులిచ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసిన చంద్రబాబు తన అవసరాల కోసం బీజేపీని వదిలిపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టారని, తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం నచ్చకే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్ రెడ్డి ఆదివారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.